హాయ్ మామ్. హాయ్ హాయ్ మామ్. హాయ్ మామ్. హాయ్ రా. హాయ్ హాయ్ మామ్. హాయ్. నీ షాప్ లో నువ్వు పని చేయరా? అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు తీసుకోండి తీసుకోండి. తీసుకోండి తీసుకుంటా మొత్తం తీసుకెళ్ళండి. తీసుకోండి రా తీసుకోండి. నాదే తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి. ఓకే ఓకే కమాన్ కమాన్ తీసుకోండి. బాయ్ 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 రా. అమ్మయ్యా మొత్తం అమ్మేశాను. ఈ విషయం అర్జెంటుగా శామ్కి చెప్పాలి. ఇదిగో ఇవన్నీ లోపల పెట్టే. థ్యాంక్స్. శామ్ 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 నా సేల్స్ టార్గెట్ కంప్లీట్ చేశాను. నాకు ఉద్యోగం వచ్చేసింది. రేపటి నుంచి నేను కూడా జాయిన్ అవుతున్నాను. అవునా? కంగ్రాట్స్. ఓకే చంద్ర, నేను వెళ్తాను. ఐ నీడ్ టు గో. పద్మ చూడ్డానికి పెళ్లికొడుకు వస్తున్నట్టు ముందెందుకు చెప్పలేదు నాకు? ఆ అబ్బాయి వచ్చేసరికి మనం ఒళ్ళు మరిచి పడుకోనున్నాం. అసలు అబ్బాయి మన గురించి ఏమనుకున్నాడో ఏమో. అయ్యో నాకేం తెలియదు చెల్లి, నీ మీదొట్టు. నువ్వు తీరిగ్గా తర్వాత అడుగుదు గాని. అయినా మనం వీధి గుమ్మం దగ్గరికి వెళ్లేసరికి అబ్బాయి అటువైపు తిరుగున్నాడు కదా, ఖచ్చితంగా మన చూసుండడు. ఆ విషయం పక్కన పెట్టి ఇప్పుడేం చెయ్యాలో చెప్పు. చాలా కంగారుగా ఉంది నాకు. కంగారు పడికి ఇప్పుడు వెంటనే మన వాళ్ళందరికీ ఫోన్ చేయాలి. అందులో ముందుగా అత్తగారికి ఫోన్ చేసుకో అమ్మా. నువ్వు కొంతమందికి చెయ్యి, నేను కొంతమందికి చేస్తాను. ఓకే. దసరా డెకరేషన్ కి ఎల్లో రెడ్ కలర్ కాంబినేషన్ బాగుంటుంది సూర్య. అందరూ అదే చేస్తారు. ఎల్లో రెడ్ అందరూ పెట్టే కాంబినేషన్. ఈసారి మనం కొంచెం వెరైటీగా ట్రై చేద్దాం. సూర్య సార్, అందరూ పెట్టేదైనా ఎల్లో రెడ్ ఎప్పుడు సూపర్ కాంబినేషన్. పైగా లేడీస్ కి చాలా సెంటిమెంట్ కూడా. వాళ్ళు సెంటిమెంటల్ గా ఫీల్ అవుతారు. పోనీలే శామ్, సూర్య చెప్పినట్టు డిఫరెంట్ గా ట్రై చేద్దాం. పర్వాలేదు, ఎప్పటిలాగానే చేద్దాం. అది కాదు సూర్య, నేనేదో సజెషన్ ఇద్దాం అనుకున్నాను. నేను సజెషన్ ఇచ్చాను, డెసిషన్ కాదు. ఇదేంటి చిన్న మావయ్య సూర్య ఇలా మాట్లాడుకుంటున్నారు? మామూలు కలర్స్ గురించి ఇంత టెన్షన్ ఎందుకు? సరే, ఇక మాట్లాడనవసరం. ప్రియా సార్, ఇక్కడ డెకరేషన్ చేయాల్సిన ఐటమ్స్ అన్ని ఎల్లో రెడ్ కలర్ లోనే ఉంచు. అలాగే సార్. సార్, నేను కొన్ని డిజైన్స్ చేశాను, చూపించమంటారా? హలో హలో హలో, ఒక్క నిమిషం. సూర్య, ఇదిగో మీరిద్దరు ఒకేసారి వినండి. అర్జెంటుగా ఇంటికి వచ్చేయండి. ఇప్పుడా? 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 సరే, బయలుదేరుతాను. కోటి అంకుల్, మనం అర్జెంటుగా ఇంటికి బయలుదేరాలి. సూర్యబాబు, ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చిన సంగతి నేనే మీకు చెప్దాం అనుకున్నాను. ఇంతలో మీరే పిలిచారు. ఓకే, మనం రేపు మాట్లాడుకుందాం.